K2 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనం స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. స్కిన్ కేర్ గురించి తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు ఎస్థెటిషియన్ బిందు. స్కిన్ కి సహజంగా వచ్చే సమస్యలు ఏంటి? డైలీ లైఫ్లో మనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మొటిమలు, ఆయిలీనెస్, డ్రైనెస్, డల్నెస్, రింకిల్స్, పిగ్మెంటేషన్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి రావడానికి మెయిన్ రీజన్ పొల్యూషన్, రాంగ్ స్కిన్ కేర్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వీటి వల్ల వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్కిన్ కేర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోవడం, అండ్ ప్రాపర్గా ఫేస్ని క్లెన్జింగ్ చేసి మాయిశ్చరైజ్ చేసి రోజు సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సహజంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? స్కిన్ హెల్తీగా ఉండాలంటే కొన్ని హ్యాబిట్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్గా క్లెన్స్ చేసుకోవడం ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్. ఎస్పెషల్లీ మేకప్ యూస్ చేసేవాళ్ళు పడుకునే ముందు మేకప్ని రిమూవ్ చేసి పడుకోవాలి. అండ్ క్లెన్జింగ్ తర్వాత మాయిశ్చరైజేషన్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్. అలాగే బయటికి వెళ్తున్నామంటే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ కంపల్సరీగా యూస్ చేయాలి. అలానే వాటర్ బాగా తీసుకోవాలి, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ పర్ డే. అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయి. దానివల్ల మన స్కిన్ చాలా యూత్ఫుల్గా కనిపిస్తుంది. ఇలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. పింపుల్స్, మొటిమలు ఎందుకు వస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొటిమలు అవ్వడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన స్కిన్లో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్లో ఆయిల్, స్వెట్, బ్యాక్టీరియా ఈ 3 వచ్చి బ్లాక్ అవ్వడం వల్ల వాటిని మనం ఇంగ్లీష్లో క్లాగ్డ్ పోర్స్ అని పిలుస్తాము. ఇది అవ్వడం వల్ల మనకి మొటిమలు అనేవి వస్తాయి. ఆ బ్యాక్టీరియా పేరు ప్రాపియోని బ్యాక్టీరియం యాక్నెస్. పర్టికులర్గా ఈ బ్యాక్టీరియా స్కిన్లో రావడం వల్ల మనకి మొటిమలు రావడం అనేది జరుగుతుంది. మొటిమలు రావడానికి హార్మోన్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. సో మనము ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, టైంకి నిద్రపోవడము, కనీసం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ప్రాపర్ హెల్తీ డయట్ అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఇప్పుడు చెప్పాను కదా, క్లెన్జింగ్, మాయిశ్చరైజేషన్ అండ్ సన్ స్క్రీన్ ఈ హ్యాబిట్స్ అన్నీ ఫాలో అవుతూ ప్రాపర్ డయట్ తీసుకొని ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే యాక్నీని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. చర్మంపై మంగు మచ్చలు ఎందుకు వస్తాయి? మంగు మచ్చలు అనేవి ఇంగ్లీష్లో మెలస్మా అని పిలుస్తామండి. ఇది 35+ ఏజ్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా అవుతూ ఉంటుంది. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సన్ ఎక్స్పోజర్, ఎండలో ఎక్కువ తిరగడం, సన్ ప్రొటెక్షన్ లేకుండా ఉండడం వల్ల మెలాస్మా అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా డార్క్ ప్యాచెస్ లాగా చీక్స్ మీద వస్తూ ఉంటుంది. కొంతమందికి నోస్ అండ్ అప్పర్ లిప్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మెలాస్మా వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా కష్టం. తగ్గినా కూడా చాలా మెల్లిగా తగ్గిపోతుంది. సో రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల ఈ రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్ట్రాంగ్ క్రీమ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్, హార్ష్ స్క్రబ్స్ బాగా కొంతమంది ఇలా పెట్టేసి స్క్రబ్ చేస్తూ ఉంటారు పిగ్మెంటేషన్ తగ్గాలి అని చెప్పేసి. అలా చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా ఏమన్నా రిజల్ట్ కనిపించొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో మీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందండి. ఇలాంటివన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. జెంటల్ స్కిన్ కేర్ మాత్రమే వాడండి. మీకు పిగ్మెంటేషన్ తగ్గాలంటే కెమికల్ ఎక్స్ఫోలియన్స్ ఉంటాయి, AHA, BHA అని, అలాంటివి వాడండి. కానీ స్క్రబ్స్ మాత్రం అవాయిడ్ చేయండి.
సో చర్మం నల్లబడడం అనేది దానికి చాలా కాజెస్ ఉంటాయండి, చాలా రీజన్స్ ఉంటాయి. అది సన్ టాన్ అవ్వచ్చు, పిగ్మెంటేషన్ అవ్వచ్చు. మనం ఎండలో ఎక్కువ తిరగడం వల్ల మన స్కిన్ లోపల మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. అది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి చర్మం అనేది నల్లబడినట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ పిగ్మెంట్ ఎక్కువ రిలీజ్ అవ్వడం అనేది మన బాడీ మనకి ఒక ప్రొటెక్షన్ మెకానిజం. అది మన బాడీ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. కానీ మనం బాధపడిపోతుంటాం, నల్లగా అయిపోతుంది స్కిన్ అని. సో ఇది టాప్ లేయర్లో ఉన్నంత వరకు సన్ ట్యాన్ లాగా ఉంటుంది. డీప్ లేయర్స్లోకి వెళ్తే పిగ్మెంటేషన్ లాగా ఉంటుంది. పిగ్మెంటేషన్ కొంచెం స్టబర్న్ అండి, మొండిగా ఉంటుంది. ఇది తగ్గాలంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేయాలి రోజు. అండ్ స్కిన్ కేర్లో వైటమిన్ సి లాంటివి అండ్ ఎక్స్ఫోలియేషన్, కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. చర్మం మెరిసిపోవాలంటే ఏం చేయాలి? అంతేకాకుండా కొంతమంది మంచి ఆహారం తీసుకోవాలని, కొంతమంది మంచి స్కిన్ కేర్ క్రీమ్స్ వాడితే సరిపోతుందని అంటున్నారు. ఏది బెస్ట్? యాక్చువల్లీ రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఏది మనం కాదు అని చెప్పలేము. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో ఆర్ గట్లో ఏదైనా సమస్య ఉంటే, హెల్త్ ఇష్యూ ఉంటే అది మనకు ఒక్కొక్కసారి స్కిన్ మీద చూపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి మొటిమలు అవుతున్నాయంటే దానికి రీజన్ జస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ మాత్రమే అయి ఉండకపోవచ్చు. గట్ ఇష్యూస్ ఏమన్నా, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి మొటిమల రూపంలో సిమ్టమ్స్ లాగా చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్యాన్సీ స్కిన్ కేర్ కాకుండా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేస్తూ దాంతోపాటు ఇంటర్నల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని హ్యాబిట్స్ ఫాలో అయితే బాగుంటుంది. అందులో నాకు చాలా ఫేవరెట్ టిప్ ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ గురించి, మరిన్ని బ్యూటీ టిప్స్ గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.